అవును, ఈ టైంలో ఇంటికెందుకు వచ్చావు? మిమ్మల్ని మిస్ అవుతున్నా. మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేసా. ఆ, జోక్ చేశాను సార్. మేనేజర్ గారు ఈ కొటేషన్ మీద మీ సిగ్నేచర్ కావాలన్నారు. ఓ మీరు మార్నింగ్ లేటుగా వస్తన్నారు కదా, అందుకే ఇప్పుడు వచ్చాను సార్. సరే ఇవ్వు. కూర్చో సోని. అయ్యో పర్లేదు సార్. ఆ అమ్మాయి వెళ్ళి చాలా సేపు అవుతుంది, ఇంకా రాలేదేంటి? అసలు ఆ అమ్మాయి కంటే తెలియక రూమ్లోకి వెళ్ళింది. వీడైనా వెంటనే తనని తీసుకుని బయటికి వచ్చేయచ్చు కదా. అసలే నిషి కూడా రూమ్లో లేదు. వచ్చి కానీ చూస్తే ఇంకేమైనా ఉందా? ఇల్లు పీకి పందిరేస్తుంది. ఏం చూస్తే నాకంత కోపం వస్తుంది? నిషి, నువ్వెప్పుడు? మీరు నేనేదో చూస్తే ఇల్లు పీకి పందిరేస్తాను అన్నారు కదా, అప్పుడే వచ్చాను. దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అది ఆఫీస్ నుంచి ఒక అమ్మాయి యువరాజ్ని కలవడానికి వచ్చింది. సోనీనా? ఆ అమ్మాయి నీకు తెలుసా? చాలా బాగా తెలుసా. ఎక్కడుందది? యువరాజ్ని కలవడానికి మీ రూమ్లోకి వెళ్ళింది నిషి. మా రూమ్లోకా? అసలు మీకు బుద్ధుందా? అలా ఎవరిని పడితే వాళ్ళని మా బెడ్రూమ్లోకి పంపించేస్తారా? మేమేం వెళ్ళమని చెప్పలేదు, ఆ అమ్మాయి వెళ్ళి. నిషి ఆగు. జగదాత్రి, మొగుడు పెళ్ళాల విషయం కదా, మనకెందుకు? యువరాజ్, మనం కలవడానికి మొదటి అడుగు, నువ్వు నిషిక విడిపోవడానికి మొదటి అడుగు వేయబోతున్నావు. రెడీగా ఉండు. ఆ అమ్మాయి అరుపులా ఉంది, అంతలా ఎందుకు ఖర్చు ఉంటుంది? దాత్రి, జరిగేవన్నీ చూస్తుంటే నాకెందుకో ఇంట్లో ఏదో తుఫాన్ రాబోతుంది అనిపిస్తుంది. ఏమైంది సోని? బుద్ధింకా సార్, బుద్ధింకా సార్, ఎక్కడ? అయ్యో! బుద్ధింకా సార్. సోనీ, యువరాజ్, నిషి, ఏం చేస్తున్నావే? చెప్పు. నా రూమ్ లో నా భర్తతో ఏం చేస్తున్నావు? మేడం, నిషి, నేను చెప్పేది ఒకసారి విను. నువ్వు మాట్లాడు. నువ్వు చెప్పవే, ఏం చేస్తున్నావు? నిషి, నిషి ఆగు. నిషి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏం జరిగిందో తెలియకుండా సోనీ ఎందుకు కొడుతున్నావు? దీన్ని కొట్టడం కాదు, అయిపోయావే. నిష్క, అరే ఆగు. ఈ రోజు నా చేతిలో నిష్క, నేను చెప్పేది విను. చంపేస్తాను. ఆగు నిష్క. అరే నిషి, ఆగు. నేను చెప్పేది విను. ఆగు నిషి, నేను చెప్పేది ఒకసారి విను. ఆగు నిషి. నిన్ను చంపేస్తానే. ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చావే. నిషి ఆవేశంగా అరుస్తుంది. ఏం గొడవ జరుగుతుందో ఏంటో, ఒకసారి నేను వెళ్ళి చూసొస్తాను. వద్దు జగదాత్రి, నీకెంత చెల్లెలైనా నాకెంత మేనకోడలైనా మొగుడు పెళ్ళాల మధ్యలోకి మనం వెళ్ళకూడదే. వాళ్ళ గదిలో జరిగే గొడవ గురించి మనం ఎవరం తెలుసుకోకూడదు, వాళ్ళు బయటకు చెప్పుకోకూడదు. బయటకు వస్తారు కదా, ఏమైందో కనుక్కుందాం. నిషి, నిషి, సోనీ నువ్వు విను ప్లీజ్. నిష్క, నేను చెప్పేది విను. యువరాజ్, వెళ్ళిపోతుంది అది. నువ్వు తప్పుకో. నిషి, నేను చెప్పేది విను. నిషి, ఆగవే. నిషి. దాత్రి, ఆగవే. ఇవాళ నిన్ను చంపుతాను. ఇప్పుడు ఏం జరిగిందని మేడం అంతలా ఆవేశపడుతున్నారు? నిషి, ఎందుకు చెప్పేది వినట్లేదు? ఆగు నిషి. అరే నువ్వు ముందు నిషి. మేడం ఆగండి మేడం, నాకేం నిషి, తెలియదు. నిషి, ఆగు నిషి. నిషి, ఆగు. నిషి, అరే, ఆగు.
నిషి నిషి నిషి, ప్లీజ్ మేడం, నిషి, ఆగు నిషి. నేను చెప్పేది వినండి నిషి, మేడం. నిషి ఆగు, ఆగు నిషి, ఆగు నిషి. నిషి, నిషి మేడం ప్లీజ్ మేడం. ఆగు, నిషి నిషి. ఆగు నిషి, నా మాట విను. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికొచ్చి నా బెడ్రూమ్ లో నా మొగుడికి దగ్గర వాళ్ళని చూస్తావా? నిన్ను అయ్యో అమ్మే నిషి ఆగమ్మా. నిషి నిషి, నిషి, నిషి నిషి ఆగు. హే, నా చెయ్యదులు వదలమని చెప్తున్నాను కదా. నేను చెప్పేది కాస్త విను. కూర్చొని మాట్లాడుకుందాం. కాపురాలు కూల్చేదాంతో ఏంటి కూర్చొని మాట్లాడేది? జగదాత్రి, మర్యాదగా చెప్తున్నాడు, తప్పుకో. అరే నిషి, 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 ఆగవే. నిషి ఆగు నిషి. అమ్మా, నిషిక, నా మాట వినమ్మా. నిషి ఆగు నిషి. నిషి, మర్యాద నా మాట విను. నిషిక. నిషి ఆగు. ఏ, ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావో నీకు అసలు అర్థమవుతుందా? అదేం చేసిందో నీకు తెలుసా? ఏమైనా చేసుండొచ్చు. దానికి పరిష్కారం నువ్వు ఆ సోనీని చంపడమా? ముందే కత్తివ్వు. ఇవ్వు, ఇవ్వు చెప్తున్నాను కదా. అమ్మే సోనే, నువ్వు ఈ టైంలో మా ఇంట్లో ఉన్నావేంది? నిషిక ఎందుకు నిన్ను చంపేదానికి కత్తి పట్టుకొని వచ్చుండాది? ఏం జరిగింది నిష్క? ఎందుకు ఈ టైంలో ఇంతలా గొడవ పడుతున్నావు? యువరాజ్, నువ్వు చెప్పు, అసలు ఏం జరిగింది? సోనీ ఎందుకు ఈ టైంలో ఈ ఇంటికి వచ్చింది? నిషి ఎందుకు అంతలా కోపడుతుంది? ఫైల్ మీద నా సైన్ అర్జెంటుగా అవసరం ఉంటే సోనీ ఫైల్ తీసుకొని వచ్చింది. నా రూమ్లో సైన్ చేస్తుంటే సోనీ బొద్దింకని చూసి భయపడి నన్ను పట్టుకుంది. నేను బ్యాలెన్స్ తప్పి బెడ్ మీద పడ్డాను. నాతో పాటు సోనీ కూడా బెడ్ మీద పడింది. బెడ్ మీద ఉన్న మా ఇద్దరిని చూసి నిషి అపార్థం చేసుకొని సోనీని చంపుతానని కత్తి పట్టుకొని వెంటపడింది. అంటే జరిగిన దాంట్లో దాని తప్పేమీ లేదంటావా? నేనే చూసి అపార్థం చేసుకుంటున్నాను అంటున్నావు. భయపడితే ఎవరైనా పక్కనున్న మనిషిని పట్టుకుంటారు కదా నిషి. ఇందులో తప్పు పట్టాల్సింది ఏముంటుంది? యువరాజ్, ఆల్రెడీ నాకు బొళ్ళు మండిపోతుంది. నువ్వు దానికి సపోర్ట్ చేసి మాట్లాడుకో. నాకు కోపం ఇంకా పెరిగిపోతుంది. నేను ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేసి మాట్లాడడం లేదు నిషి. జస్ట్ జరిగింది చెప్తున్నాను అంతే. చూసావా, పెళ్ళయ్యాక నువ్వు నాకు ఇప్పుడు ఆపోజిట్ గా మాట్లాడలేదు. ఇదిగో, ఇది నీ లైఫ్ లోకి వచ్చాకే నువ్విలా మారిపోయావు. అంతా దీని వల్లనే. దీన్ని నిషి, నిషి, ఆగు. ఏమున్నా మాట్లాడి తేల్చుకుందామని చెప్పాను కదా. అది నా భర్తని వల్ల వేసుకోవాలని చూస్తుంటే ఇంకా మాట్లాడటానికి ఏముంది? రేపు యువరాజ్ నన్ను వదిలేసి దాంతో వెళ్ళిపోయాక అప్పుడు మాట్లాడటం తప్ప నా జీవితంలో ఎలాగో ఏం ఉండదు కదా. ఏం మాట్లాడుతున్నావు నిషి? యువరాజ్ నిన్నెందుకు వదిలేస్తాడు? అలా జరిగితే ఇంట్లో వాళ్ళం చూస్తూ ఊరుకుంటామా? ఆ,